హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లి కారం చేసి చూపించబోతున్నానండి. ఆకుకూరలు తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉండిద్దండి. అన్నము చపాతీలు రెండిట్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ కారం చేసుకోవడానికి ఫస్ట్ 2 కట్టల పాలకూరను అయితే తీసుకున్నానండి. ఈ పాలకూరను అంతా కూడా 2-3 సార్లు నీళ్ళతోటి శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత సన్నగా పాలకూరని ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లోకి మీడియం సైజులో ఉన్న 3 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. 2 కట్టల పాలకూరకి 3 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకొని తీసుకున్నానండి. మీరు కావాలంటే ఇంకొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువైనా సరే తీసుకోవచ్చు. నేనైతే 3 మీడియం సైజులో ఉన్నవి తీసుకున్నాను. ఒక 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకున్నాను. నేను ఈ వెల్లుల్లిని అయితే పైన పొట్టు తీసానండి. మీరు పొట్టు తీయకపోయినా సరే వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడిన కల్లుప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు కారం అయితే వేస్తున్నానండి. కారం అనేది మీ ఇష్టం. మీరు తినేదాన్ని బట్టి కారం అనేది ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్లు కారం వేసుకొని వీటన్నిటిని కూడా మరీ మెత్తగా కాకుండా మనకి ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ కనపడే విధంగా మిక్సీ పట్టుకుంటున్నాను. నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో వేసాను కదా. మీ దగ్గర రోలు ఉన్నట్టయితే ఈ కారాన్ని రోట్లో నూరుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. కచ్చాపచ్చగా నూరుకొని పెట్టుకోవాలి రోలు ఉన్నట్టయితే. ఇప్పుడు పోపు పెట్టడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను తాలింపు గింజలు వేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వీటిని కాస్త ఫ్రై అవనివ్వాలి. ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని మనం మిక్సీ వేసి పెట్టి ఉంచిన ఈ కారాన్ని అంతా కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని పోపులో ఈ మిశ్రమాన్ని అంతా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అయినా సరే బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. కంటిన్యూస్గా కలుపుకుంటూ అడుగంటకుండా మంట లో టు మీడియంలో పెట్టుకుంటూ ఇలా కంటిన్యూస్గా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నామంటే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిద్దండి. ఈ కారాన్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ రెసిపీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. ఈ టేస్ట్ అంతా కూడా మనం కారం ఇలా ఫ్రై చేసుకునే దాన్ని బట్టే ఉండిద్దండి. ఇలా ఆయిల్ బాగా సపరేట్ అవుతున్నప్పుడు మనం కడిగి కట్ చేసి పెట్టి ఉంచిన పాలకూరనంతా కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ పాలకూరనంతా కూడా ఈ కారంలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. పాలకూర చాలా తొందరగా మగ్గిపోయిద్దండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఈ పాలకూరని మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఇలా మగ్గించామంటే పాలకూర అంతా కూడా ఇలా మెత్తగా అయిపోయిద్దండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టిన ధనియాల పొడి వేసుకోవాలి 1 స్పూను. ఈ ధనియాల పొడి వేసుకోవటం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది వచ్చిద్దండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసి ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ అడుగంటకుండా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఈ కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యిద్ది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ అడుగంటకుండా ఈ కారం నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హైలో పెట్టేసుకొని ఫ్లేమ్ని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే ఆ పాలకూరలో నుంచి వచ్చే పచ్చివాసన అనేది లేకుండా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉండిద్ది. కారం 4 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. చూశారు కదండి, పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో. అన్నం చపాతీలోకి రెండిట్లోకి చాలా బాగుంటుంది.